వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. నేపాల్లో తీవ్ర రాజకీయ సామాజిక వివాదానికి కారణమైన సోషల్ మీడియా మరి ఈ బిల్లును తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకుందంటే ఉపసంహరించుకుంది. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే విధంగా ఉంది అన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నామని ప్రభుత్వ అధికార ప్రతినిధి హోంమంత్రి ఓం ప్రకాష్ ఆర్యల్ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ బిల్లుని మొదట ప్రవేశపెట్టినప్పటి నుంచే తీవ్రంగా విమర్శలకు గురైంది. గత ఏడాది సెప్టెంబర్లో ఓలీ ప్రభుత్వం ఏవైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అంటే ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వీటన్నిటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని విధించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవి నేపాల్లో తప్పనిసరిగా రిజిస్టర్ కావాల్సి ఉండగా ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు అన్న కారణంతో ఈ చర్య తీసుకున్నారు. అయితే ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యంగా జెన్జీ యువత ముందుకొచ్చి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించింది. సోషల్ మీడియాలో మా భావాలను వ్యక్తపరచడానికి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి మాకది కీలక వేదిక. దాన్ని మీరు నియంత్రించమంటే అసలు మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఇది ప్రజల గొంతును నొక్కేయటమే అని కూడా అక్కడి యువత ఆరోపించింది. ఈ ఆందోళనలు చిన్నగా చిలికి గాలివానగా అయినట్టు ఇవంతా విస్తరించి అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందాయి. మరి చివరికి చేసేదేం లేక ఈ ఉద్యమాలన్నింటినీ చూసి వీటి ప్రభావంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పతనమైందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది. మరి దానివల్ల ఈ బిల్లుని ఉపసంహరించుకోవటం జరిగిందని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం మారిపోయినప్పటికీ ఓలీ హయాంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు స్టిల్ ఇప్పటికీ పార్లమెంట్లో పెండింగ్లోనే కొనసాగుతోంది. బిల్లులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉండటమే ప్రధాన వివాదాస్పద అంశంగా మారింది. నకిలీ ఐడీలతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15 లక్షల నేపాలీ రూపాయల వరకు జరిమానా విధించాలి అని ఇందులో ప్రతిపాదించడం జరిగింది. అలాగే సోషల్ మీడియా సంస్థలైతే నేపాల్లో ఏవైతే కార్యకలాపాలు కొనసాగించాలంటే తప్పనిసరిగా వాళ్ళకి ప్రభుత్వ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఒకవేళ లైసెన్స్ లేకుండా ఏమైనా చేస్తే 25 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా అందులో వాళ్ళు ప్రతిపాదించారు. మరి నిబంధనలన్నీ చూస్తే కనుక జర్నలిస్టుల స్వేచ్ఛను, డిజిటల్ హక్కులను తీవ్రంగా హరించేవిగా ఉన్నాయని కూడా అక్కడి జర్నలిస్టు సంఘాలు, డిజిటల్ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య దేశమైన నేపాల్లో ఇటువంటి చట్టాలు అమల్లోకి వస్తే గనక ప్రజల స్వేచ్ఛకి ఇది ముప్పుగా అవుతుందని కూడా హెచ్చరించాయి. మరి తాజాగా తాత్కాలిక ప్రభుత్వం ఈ బిల్లుని పూర్తిగా ఉపసంహరించుకోవడంతో నెలల తరబడి కొనసాగిన వివాదానికి తెరపడినట్లయింది. ఇక ఈ నిర్ణయాన్ని పౌర సమాజం, యువత, మీడియా వర్గాలు స్వాగతించాయి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు లభించిన ఒక ముఖ్యమైన విజయంగా కూడా వారు అభివర్ణిస్తున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.